హాయ్ హలో నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్ట్రీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. అక్షరార విందం పార్ట్ 23తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్స్ హైప్స్ ఇచ్చి వీడియోని మీరు ప్రోత్సహించాలి. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. దర్శి అన్న మాటకి అరవింద్ చురుగ్గా తన వైపు చూస్తాడు. మరి నువ్వు చదువు లేదనే కదా వద్దంటున్నావు అని చిన్నగా చెవిలో అంటుంది. అది చదువుకున్నా కూడా నేను దాన్ని చేసుకునేవాడిని కాదు. నువ్వెక్కువ ఊహించుకోకు అంటాడు. ఏం మాట్లాడుకుంటున్నారు మీ ఇద్దరు అని అడుగుతారు అక్షర ఫ్రెండ్స్. ఏం లేదులే, అందం ఉన్నా ఈరోజు చదువు కంపల్సరీ ఉండాలి, అప్పుడే మంచోడు దొరికేది అని అంటాడు అరవింద్. చదువు లేకపోయినా అంత తెలివితేటలు మా అక్షరకి ఉన్నాయిలే బావుగారు, ఎలా అయినా బతికేయగలదు అని అంటారు వాళ్ళు. అవునవును, దేశాన్ని నమ్మే తెలివితేటలు కూడా ఉన్నాయి మీ ఫ్రెండ్కి, అరవింద్ వెటకారంగా అంటాడు. హే, మీ గురించి మీరు మాట్లాడుకోకుండా నా గురించి ఎందుకే మాట్లాడుతున్నారు మీరందరూ? అనవసరంగా నా గురించి మాట్లాడితే ఊరుకోను ఎవరిని. నా టాపిక్ ఎందుకు వస్తుంది అసలు అక్కడ? ముందు లోపలికి వచ్చి పని చూడండి అని అరుస్తుంది అక్షర. వెళ్ళండి వెళ్ళండి, మళ్ళీ మీ ఫ్రెండ్ మీకు పనిష్మెంట్లు ఇచ్చిందంటే నేను ఫీల్ అవ్వాల్సి వస్తుంది, నా వల్ల మీకు పనిష్మెంట్ వచ్చిందని అని అంటాడు అరవింద్. అబ్బా, మీ స్మైల్ ఎంత బాగుంది బావుగారు, మిమ్మల్ని అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది అని అంటుంది ఒక అమ్మాయి. ఇక అక్కడ ఉండలేక లేచి అరవింద్ వెళ్ళబోతుండగా శేషు గారు వాళ్ళు అక్కడికి వచ్చి, అక్షర అయిపోయిందా అమ్మా, వెళ్దాం అని అడుగుతారు. నాకింకా పనుంది నాన్న, మీరు వెళ్ళండి, నేను వచ్చేస్తానులే అని అంటుంది. ఇప్పటికే చాలా టైం అయింది కదరా, చీకట్లో ఎలా వస్తావు అంత దూరం, బండి కూడా తేలైనట్టుంది అని అడుగుతారు కేశవ. ఈ ఊరు నాకేమైనా కొత్త బాబాయ్? నాకేం భయం లేదు, కానీ మీరు బయలుదేరండి, చూసుకొని వస్తాను ఒక్కసారే అని అంటుంది అక్షర. వెంటనే దర్శికి ఒక ఆలోచన వచ్చేస్తుంది. మావయ్య, నేను మీతో వచ్చేస్తాను, అక్షర వదిన్ని అన్నయ్య బైక్ మీద తీసుకొస్తాడులే అని అంటుంది దర్శి. ఆ మాటకి అటు అక్షర ఇటు అరవింద్ కోపంగా చూస్తారు దర్శి వైపు. అన్నయ్యకి ఎందుకులే అమ్మా ఇబ్బంది, టైం పట్టేటట్టుంది, ఇక్కడ కూర్చోవడం కష్టం కదా అని అంటుండగా, ఏంటక్షర అన్నీ సర్దేయడం అయిపోయిందా అనుకుంటూ మల్లేష్ అక్కడికి వస్తాడు. నీకు ఇక్కడేం పనిరా, వెళ్ళి నీ పని చూసుకో అని అంటారు శేషు గారు. నాది కూడా స్టాల్ ఇక్కడే అని మర్చిపోయారా అంకుల్ గారు? నాది కూడా పని అవుతుంది, అందరి పనులు ఎంతవరకు వచ్చాయని చూస్తూ వస్తున్నాను. అక్షర పని ఎంతవరకు వచ్చిందో అవసరమైతే హెల్ప్ చేద్దామని వచ్చాను, అది కూడా తప్పు అన్నట్లు చూస్తున్నారు అని అంటాడు మల్లేష్. నీ హెల్ప్ ఇక్కడ ఎవరికి అవసరం లేదు, కానీ వెళ్ళి నీ పని చూసుకోపో అని అంటారు శేషు గారు. వాడు అక్కడి నుంచి వెళ్ళగానే, ఒక పని చేయి అరవింద్, ఆ బైక్ కీస్ నాకు ఇచ్చేసి నువ్వు కారు తీసుకొని నాన్న వాళ్ళని తీసుకొని వెళ్ళిపో అని అంటారు శేషు గారు. ఎందుకు బావా నువ్వు ఇక్కడ ఉండడం అని అడుగుతారు ధర్మాగారు. వాడొట్టి ఎదవ, ఇక్కడే తగలాడతాడు, ఆడపిల్లలు ఉన్నారు కదా, ఇక సొల్లు కాచుకుంటూ ఇక్కడిక్కడే చేస్తాడు, అందుకే నేనుంటానులే, పైగా లేట్ అవుతుందంటుంది, ఒక్కరితే ఎలా వస్తుంది అని అంటారు శేషు గారు. వాడు అక్షర్కి ఫ్రెండే కదా మావయ్య, వాడేమి ఇబ్బంది పెడతాడు అక్షరకి అని అంటాడు వెటకారంగా అరవింద్. చిచి, వాడక్షరికి ఫ్రెండ్ ఏంటి బావుగారు, వాడిని ఎరగదీసింది కూడా ఒకసారి, వాడికి అక్షర అంటే కొద్దిగా భయమే, అయినా కూడా సొల్లు వాగుతా ఉంటాడు కావాలని వచ్చి అని అంటుంది సౌమ్య. సౌమ్య అలా చెబుతున్నప్పుడు అక్షర కొర కొర చూస్తుంది సౌమ్య వైపు. ఇబ్బంది అంటే ఇబ్బంది ఏం పెట్టడు, కానీ ఇదిగో ఇలాగే నస పెడతా ఉంటాడు, వాడికి అక్షర అన్నా భయమే, నేనన్నా భయమే, కానీ బుర్ర తింటూ ఉంటాడు వచ్చి ఇక్కడ అని అంటారు శేషు గారు. నువ్వు వండి తీసుకురా నాన్న, మామయ్య ఎందుకులే అంతసేపు ఇక్కడ, మాతో వచ్చేస్తారు అని అంటారు ధర్మగారు. పర్వాలేదు మావయ్య, నేను రాగలను, తను మాత్రం ఇక్కడ కూర్చొని ఏం చేస్తారు, ఎవరూ ఉండవసరం లేదు అని అంటుంది అక్షర. ఏం పర్వాలేదు, కాసేపు కూర్చుంటాళ్లే, అలా ఎలా ఆడపిల్లని ఒక్కదాన్ని వదిలేసి వెళ్తాం అని అంటారు ధర్మగారు. ఇక ఉండను అంటే శేషు గారు ఫీల్ అవుతారు అని, మీరు వెళ్ళండి మావయ్య, నేను తీసుకొస్తానులే, నువ్వు కూడా ఉండు దర్శి, ముగ్గురం వెళ్ళిపోదాం
అని అరవింద్ అనగానే, మీ ఇద్దరు బైక్ మీద వస్తే ఏదన్నా కెమిస్ట్రీ కుదురుతుందని నేను అనుకుని ప్లాన్ చేస్తే నేనెందుకుంటా ఇక్కడ అని మనసులో అనుకొని, లేదన్నయ్య, నాకు చాలా ఆకలేస్తుంది, నేను వెళ్ళిపోతాను అని అంటుంది దర్శి. దర్శి కావాలని చేస్తుందని అర్థమైన అరవింద్, ఇంకోసారి నాతో ఎక్కడికైనా వస్తాను అను, అప్పుడు చెప్తా నీ పని అని అంటాడు. హిహిహి, నిజంగా ఆకలేస్తుంది అన్నయ్య, లేకపోతే ఎందుకుండను, వదినికి హెల్ప్ చేయడానికైనా ఉండేదాన్ని కదా అని ఇన్నోసెంట్గా చెప్తుంది దర్శి. నీ వేషాలు నాకు తెలుసులే, నోరు మూసుకొని పో ఇంకా అంటాడు. అక్కడి నుంచి శేషు గారు వాళ్ళు దర్శిని తీసుకొని వెళ్ళిపోతారు. ఛ, ఇప్పుడు ఈయన గారితో నేను బైక్ మీద వెళ్ళాలా అని చిరాకుగా పనిచేస్తూ ఉంటుంది అక్షర. అరవింద్ మల్లేష్ వైపు ఒక కన్నేసి ఉంచుతాడు. అక్షర వాళ్ళ స్టాల్కి ఆపోజిట్గా ఉంటుంది మల్లేష్ స్టాల్. ఎప్పుడూ పెట్టే చోటు కాకుండా కావాలనే అక్కడ తీసుకుంటాడు. స్టాల్ దగ్గర ఉన్నాడు కానీ చూపంతా అక్షర మీదే ఉండడం గమనిస్తాడు. అక్షర వాడిని కుమ్మింది అని సౌమ్య చెప్పిన మాట గుర్తుకు రాగానే అసలు ఎందుకు కొట్టిందో తెలుసుకోవాలని, అవును, ఇందాక మీ ఫ్రెండ్ వాడిని కుమ్మేసింది అని అన్నారు కదా, ఎందుకు అంతగా కుమ్మింది, వాడు మీ ఫ్రెండ్కి బెస్ట్ ఫ్రెండ్ కదా అని అక్షర ఫ్రెండ్స్ని అడుగుతాడు అరవింద్. చెప్పొద్దు అన్నట్లు అక్షర చూస్తుంటే, పోవే అని నాలుక బయటకు పెట్టి అంటూ చెప్పడానికి అరవింద్ ముందుకు వస్తుంది సౌమ్య. వాడసలు అక్షర్కి బెస్ట్ ఫ్రెండ్ అని మీకెవరు చెప్పారు బావగారు అని అడుగుతుంది సౌమ్య. అక్షర అక్కడ వాళ్ళ ముందు తల కొట్టుకోవడం ఒకటే తక్కువ. మీ ఫ్రెండే నాకు చెప్పింది, వాడు నా ఫ్రెండ్, వాడితో మాట్లాడితే నీకేంటి అని, అందుకే అనుకున్నానులే బెస్ట్ ఫ్రెండ్ ఏమో అని వెటకారంగా అంటాడు. అదేం లేదు బావగారు, అందరితో మాట్లాడినట్టే వాడితోటి మాట్లాడేది, కానీ వాడి బుద్ధి తెలిసాక వాడితో మాట్లాడడం కూడా మానేసి పోట్లాడడమే ఎప్పుడూ చేసేది. ఇంతకీ ఎందుకు కొట్టింది? పని చేయడం మానేసి బాగా సొల్లు పెట్టుకుంటున్నారుగా మీరు, దానికంటే ఇంటికి పొండి ఇంకా, మళ్ళీ మీ అమ్మ వాళ్ళు ఇంకా రాలేదని ఎదురు చూస్తారు అని అక్షర కోపంగా అంటుంది. మేము లేట్ అవుతుందని వాళ్ళందరికీ చెప్పాంలే, కాబట్టి వాళ్ళేం కంగారు పడరు, కానీ బావగారితో మమ్మల్ని మాట్లాడనివ్వు అని చెప్పడం స్టార్ట్ చేస్తుంది సౌమ్య. ఒకసారి వాడు అక్షరకి ప్రపోజ్ చేశాడు బావగారు. అక్షర వాడికి క్లాస్ పీకింది ఆ రోజు. ఇంకోసారి ప్రేమంటూ నా దగ్గర మాట్లాడితే కాళ్ళు చేతులు ఇరగ కొడతానని కూడా వార్నింగ్ ఇచ్చింది ఆ రోజు. అప్పటినుంచి వాడు, మీ బావంటే నీకెలాగూ ఇష్టం లేదు కదా, నన్ను చేసుకోవచ్చుగా అని అక్షర్కి చిరాకు తెప్పిస్తూనే ఉన్నాడు. నేను చెప్పింది ఏం చేశావంటూ కనిపించినప్పుడల్లా బోర్ర తినేస్తాడు. కానీ శేషు అంకుల్ వాళ్ళకి భయపడి అంతకంటే ముందుకి మాత్రం అడుగు వేసేవాడు కాదు. కానీ ఒకరోజు అక్షర్కి తోటలో టైం స్పెండ్ చేయడం ఎక్కువ ఇష్టం కదా. ఒకరోజు ఫుల్గా తాగేసి అక్షర తోటలో ఉండగా అక్షర దగ్గరికి వెళ్ళి తనతో మిస్బిహేవ్ చేయబోయాడు. నువ్వు నన్ను పెళ్లి చేసుకో అక్షర, నా వ్యసనాలన్నీ మానేస్తాను అని పిచ్చిగా వాగడం మొదలుపెట్టాడు. ఆ రోజు కొంచెం ఎక్కువ చేశాడు. అప్పటికే వాడి వల్ల విసిగిపోయి ఉన్న అక్షర ఇక ఆ రోజు కొట్టింది వాడిని తోటంతా పరిగెత్తించి మరీ కుమ్మింది. నెల రోజులు మంచం మీద నుంచి దిగలేదు వాడు. అప్పటి నుంచి అక్షర అంటే చాలా భయం వాడికి. అలా అని సైలెంట్గానూ ఉండడు. నేను చెప్పింది ఏం చేశావంటూ కనిపించినప్పుడల్లా వాగడం, అక్షరతో ఏదో ఒకటి అనిపించుకోవడం మామూలు అయిపోయింది వాడికి. వాళ్ళ నాన్న మంచితనం చూసి అక్షర వాడిని నలుగురు ముందు పెట్టకుండా వదిలేస్తుంది. ఇప్పుడు మేం పెడుతున్న ఈ స్టాల్ చెడగొట్టాలని కూడా ఏదో ఒక ప్లాన్ వేస్తాడు వాడు. ఏదో ఒక విధంగా అక్షరని బాధ పెట్టాలి అని చూస్తాడు. శేషు అంకుల్కి నాయుడు తాతయ్య గారికి భయపడి కొద్దిగా తగ్గుతున్నాడు. వాడిని నమ్మలేం బావగారు, ఎప్పుడెలా ఉంటాడో చెప్పలేం అని అంటుంది సౌమ్య. పాపం, వ్యసనాలన్నీ మానేస్తానన్నాడు కదా, చేసుకుంటే ఒక మనిషిని బాగు చేసినట్టు అవుతుంది, మీ ఫ్రెండ్ని ఆలోచించమనాల్సిందిగా అని నవ్వుతూ అంటాడు అరవింద్. సౌమ్య, పిచ్చి సలహాలు వినకుండా వచ్చి పని చూడు అని అరవింద్ అన్న మాటకి కోపంగా పిలుస్తుంది అక్షర. సరే, మీరు పని చేసుకోండి,
లేదంటే మిమ్మల్ని కూడా కొట్టేలా ఉంది మీ ఫ్రెండ్ అని అంటాడు. నాకేమీ అందరినీ కొట్టడమే పని కాదు. అడ్డదిడ్డంగా ఏదైనా చేస్తే ఎవరినైనా కొడతాను అని అంటూ తన పని తను చేసుకుంటుంది అక్షర. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటే ఖాళీగా కూర్చోవడం ఎందుకని ఆఫీస్కి ఫోన్ చేసి మేనేజర్తో మాట్లాడడం మొదలు పెడతాడు అరవింద్. ఇంగ్లీష్లో అరవింద్ మాట్లాడే స్టైల్ చూసి ఏదైనా బావగారు సూపరే. నీకెందుకు మీ బావంటే అంత కోపమో నాకు తెలియదు కానీ మీ బావ మాత్రం నిన్ను సరదాగానే ఆట పట్టిస్తున్నాడని నాకు అనిపిస్తుంది. బావ మరదల సరసం చాలా బాగుంటుంది అక్షర. అందం, సంస్కారం, చదువు అన్నీ ఉన్న మీ బావని వదులుకోకు. అసలు మీ ఇద్దరికి ఎందుకు గొడవ వచ్చింది? ఎందుకిలా టామ్ అండ్ జెర్రీలా కొట్టుకుంటారు అని అడుగుతుంది సౌమ్య. ఇప్పుడు అదంతా చెప్పే అవసరం నాకు లేదు కానీ ఎక్కువ మాట్లాడకుండా గబగబా పని చూడండి అని అంటుంది అక్షర. ఏంటో ఇది, అంత అంతగడైన బావని పట్టించుకొని కూడా పట్టించుకోవడం లేదు అని నిట్టూరుస్తూ తమ పని తాము చేయడం మొదలు పెడతారు. ఇంటికి దర్శి రావడంతో అక్షర అరవింద్ రాకపోవడంతో అదేంటి బావ రాలేదు, నువ్వు వచ్చేసావు అని అడుగుతుంది దర్శిని అక్షిత. అన్నయ్య వదినికి తోడుగా అక్కడే ఉన్నాడు అని చెబుతుంది దర్శి. ఆ మాట వినగానే అక్షితకి కోపం వచ్చేస్తుంది. కానీ ఆ కోపాన్ని దాచేసి జోక్ బాగుంది. దర్శి అక్షర అంటేనే పడని బావ తోడుండి మరీ దగ్గరుండి తీసుకొస్తాడా అని వెటకారంగా అడుగుతుంది. పడకపోవడం వేరు, తోడుండడం వేరు అని అంటారు సావిత్రమ్మ. ఏదో చిన్న చిన్న చిలిపి గొడవలు పెట్టుకున్నంత మాత్రాన వాళ్ళేం శత్రువులు కాదు. బావ మరదళ్ళు వాళ్ళు. రాత్రిపూట అలా ఒక్కదాన్ని వదిలేసి రాలేడు కదా అని అంటారు సావిత్రమ్మ. దానికే మూతి తిప్పుకుంటూ నేను వస్తానంటే తీసుకెళ్ళలేదు, తీసుకెళ్తే నేను ఉండేదాన్నిగా తోడు, ఈ దర్శి కూడా ఉండొచ్చుగా అని అంటుంది అక్షిత. నీకిందాక మా అన్నయ్య చెప్పింది గుర్తులేదా? త్రిబుల్స్ రాలేము అని చెప్పాడు కదా. నేనుంటే మళ్ళీ త్రిబుల్స్ అవరా ఏంటో, బుర్రలు ఎక్కడ పెడతారో ఏంటో వీళ్ళు అనుకుంటూ అత్తా నాకు చాలా ఆకలేస్తుంది, అన్నం పెట్టు అని అక్కడి నుంచి వెళుతుంది దర్శి. ఈ బావ అస్సలు అర్థం కాడు. అదంటే ఇష్టం లేదన్నట్టే ఉంటాడు, మళ్ళీ దాని మీద కన్సర్న్ చూపిస్తూ ఉంటాడు. బావకి నేను ప్రేమిస్తున్నానని తొందరగా చెప్పేయాలి అని అనుకుంటుంది అక్షిత. అరవింద్ని ఎందుకు అక్కడ ఉంచారు? మీరుండిపోయి అరవింద్ను పంపించాల్సింది కదా అని శేషుగారితో అంటారు భాగ్య. అంతే కదా, ఇద్దరికీ అస్సలు పడదు. అలాంటి వాళ్ళని ఒక దగ్గర ఉంచడం ఇంకా గొడవలు పెంచడమే కదా అని మధ్యలో దూరి అంటుంది అక్షిత. పెద్దవాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు నువ్వెందుకు అక్షిత దూరడం, సైలెంట్గా తిను అని అంటారు దేవి గారు. నేనే ఉంటానన్నాను కానీ ఇదిగో ధర్మ అరవింద్ని ఉండమన్నాడు, అందుకే వచ్చేసాను నేను అని చెబుతారు శేషు గారు. ఈ మామయ్యకి ఇంకేం పనిలేదు, అక్షర అంటే ఎందుకో ఆయనకు అంత ఇష్టం అని గొనుక్కుంటూ అక్షర అరవింద్ బైక్ ఎక్కి రావడం డైజెస్ట్ చేసుకోలేక మొత్తం ఇంకు పడడం లేదు పాపకి. మొత్తం అంతా సర్దేసరికి 10 అయిపోతుంది. లాస్ట్లో బయట ఉన్న బండని లోపల పెట్టడానికి వచ్చి అక్షర బండ పట్టుకోబోతుంటే, హే మెంటల్, ఆ చేతికి కుట్లు పడ్డాయన్న సంగతి మర్చిపోయావా? ప్రతిదీ మొండిదానిలా చేస్తావు అని అరవింద్ వచ్చి దాన్ని లోపల పెడతాడు. ఏంటి, కుట్లు పడ్డాయా? ఏమైంది అక్షర అని అడుగుతారు ఫ్రెండ్స్. ఏం లేదులే, జస్ట్ చిన్నగా గీసుకుంది అని అంటుంది అక్షర. ఇంటికి వచ్చినప్పుడు మాకు తలనొప్పి అనే కదా చెప్పావు, ఇలా కుట్లు పడ్డాయని చెప్పావా? ఆ చేత్తో పనిచేశావు అని కోపంగా అడుగుతుంది సౌమ్య. అలాంటి పనికొచ్చే విషయాలు ఎందుకు చెప్తుంది అని కోపంగా అంటూ అయిపోయిందా మీ పని అని అడుగుతాడు అరవింద్. హా బావగారు అయిపోయింది అని అంటుంది సౌమ్య. మీరెలా వెళ్తారు? మీరైనా ఈ టైంలో ఒంటరిగా వెళ్ళడం కరెక్ట్ కాదు కదా అంటాడు అరవింద్. మా నలుగురి ఇల్లులు ఒకే దగ్గర బావగారు, పైగా ఇక్కడికి దగ్గరలోనే, అలవాటైన ఊర్లో ఇక నలుగురు ఉన్న మాకే భయం, మేం బయలుదేరుతాం అని అక్కడి నుంచి సౌమ్య వాళ్ళు బయలుదేరుతుంటే, రేపు ఉదయం 5:30 కల్లా మీరందరూ ఇక్కడికి వచ్చేసేయండి, 7 గంటలకి జాతర ప్రారంభమవుతుంది అని అంటుంది అక్షర. ఓకే, మేం తొందరగానే వచ్చేస్తాం, నువ్వు మరీ నిద్రపోకుండా 3ంటికి వచ్చి కూర్చోకు ఇక్కడ అని చెప్పేసి
బాయ్ బావగారు అని చెప్పేసి అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇప్పుడు ఈయన బైక్ ఎక్కాలా నేను అని తినుకుతూనే అక్కడ కాపలాగా ఉంచిన అతనికి జాగ్రత్తగా చూసుకోండి, ఆ మల్లేష్ గాడిని నమ్మడానికి లేదు అని చెప్పేసి అరవింద్ బైక్ స్టార్ట్ చేస్తే 2 నిమిషాలు ఎక్కాలా వద్దా అని ఆలోచిస్తూనే నుంచుంది. తొందరగా ఎక్కు, నువ్వెంత ఆలోచించినా ఎక్కక తప్పదు గాని అని అంటాడు అరవింద్. నేను డ్రైవ్ చేస్తాను బైక్ అని అంటుంది అక్షర. ఈ ఊర్లో ఏమీ స్పీడ్ బ్రేకర్లు లేవు, నాకు అంత ఇంట్రెస్ట్ కూడా లేదు, ఎక్కువ ఊహించుకోకుండా నోరు మూసుకొని ఎక్కు బైకు అని అంటాడు అరవింద్. ఏంటక్షరా, మీ బావ బైక్ ఎక్కడం ఇష్టం లేదా? నన్ను దింపమంటావా? అలా నిలబడిపోయావు అంటూ పల్లికిలిస్తూ అడుగుతాడు మల్లేష్. వాడిని కొరకొరా చూస్తూ, నీ వల్లేరా ఈరోజు నా ఎనిమి బైక్ ఎక్కుతున్నాను అని గట్టిగా వాడి కాలు తొక్కి బైక్ ఎక్కి కూర్చుంటుంది అక్షర. డ్రెస్ అయినా కూడా 2 సైడ్స్ కాకుండా మామూలుగా ఎక్కి కూర్చుంటుంది. అరవింద్ అక్కడి నుంచి బైక్ ముందుకి పోనిస్తాడు. ఇంతకీ రేపేం పెడుతున్నారు తమరు? ఇంకెలాగూ ఉదయాన్నే తెలుస్తుంది కదా, అదేదో ఇప్పుడే చెప్తే తమరే విన్యాసాలు చేయబోతున్నారు తెలుసుకొని జనాల్ని కొద్దిగా జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తాను కదా అని అంటాడు అరవింద్. నేనేం చేసినా ఫస్ట్ నీ చేత టేస్ట్ చేయిస్తానులే, నీకేం అవ్వకపోతే అప్పుడు జనాలకిస్తాను అని అంటుంది అక్షర. ఈ విధంగా నన్ను లేపేయాలని ప్లాన్ చేస్తున్నావా అని అంటాడు అరవింద్. నిన్ను లేపితే నాకేం లాభం రాదులే. అంటే లాభం వస్తే లేపేస్తావన్నమాట, అందులో డౌటే లేదు అని అక్షర అంటుండగా బైక్ టైరు రాయి మీద ఎక్కడంతో కొంచెం షేక్ అయ్యేసరికి పడిపోతుందేమో అని అరవింద్ భుజం గట్టిగా పట్టుకుంటుంది. భయపడకులే, నిన్నేం పడేయను, నీకంటే నన్ను చంపేంత పగుంది, నాకంత పగలేదులే అక్కుపక్షి. మా మామయ్య నన్ను నమ్మి నీ బాధ్యత అప్పగించాడు, నిన్ను సేఫ్గానే అప్పగిస్తాను అని అంటాడు అరవింద్. కథ కొనసాగుతుంది. మరి ఈ దారిలో వీళ్ళ మధ్య ఎంత గొడవ జరుగుతుందో తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి. నిజంగానే అరవింద్ ఆట పట్టించడానికే అంటున్నాడా? అసలు అక్షర్కి ఎందుకు అరవింద్ మీద అంత కోపం? ఇదంతా తెలియాలి అంటే ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.